హక్కు ఉన్నది సీఎం అడిగేది. ఆయన మీరు ఏం అడుగుతారో అడగండి అని మాకు ఫ్రీడమ్ ఇచ్చిండు. మీరు ఏం అడుగుతారో అడగండి, మీకు ఉద్యోగాలు ఇస్తే మీ భవిష్యత్తులో బాగుపడతాయి, కంపెనీలు వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకెన్ని రోజులు పూణె బొంబాయి పోయి మీరు బతుకుతారు, ఉద్యోగాలు వస్తే మీరు అభివృద్ధి చెందుతారు, అడగండి అన్నాడు. అట్లా అడిగి 18 లక్షలకు తీసుకొచ్చినాం. 18 లక్షల వరకు తీసుకొచ్చినాం. ఒక ఎకరాకు 18 లక్షలు. మీరు ఎంక్వైరీ చేయండి, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ప్యాకేజ్, అదే కదా హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటి వరకు. ఆయనే అన్నాడు 18 లక్షలే తీసుకుంటారు, 18 లక్షలు తీసుకొని ఖర్చు పెట్టుకుంటారు, ఏం చేస్తారు మీరు అన్ని ఆయన నోటితోటే వచ్చింది. మరి ఏంది చెప్పండి అన్నాను. సరే ఎకరాకు 150 గజాల భూమి ఇద్దాం వాళ్ళకు అన్నాడు. ఏంటి 18 లక్షలు కాకుండా ఎకరాకు 150 గజాలు డెవలప్ చేసి కంపెనీ సరౌండింగ్ లోనే ఎకరాకు 150 గజాలు. ఓకే, తక్కువ 10 లక్షలు, 10,000 వేసుకోండి గజానికి 15 లక్షల రూపాయలు అవుతాయి. దాంతో పాటు కుటుంబంలో ఎన్ని జంటలు ఉంటే అన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. ఒక కుటుంబంలో ఇప్పుడు 3 ఉంటే 3 డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అది కూడా చెప్పారు. కుటుంబానికి ఒకటే డబుల్ బెడ్రూమ్ 5 లక్షలు వస్తాయి కదా. అదే కదా, 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇస్తున్నాగా, ఇల్లు పోతలేదు కదా. ఇంకొక అవకాశం లేకపోయినా యాక్చువల్ గా RNR ప్రాజెక్ట్ కింద ఇవ్వాలి, ఊళ్ళు మొత్తం పోయి అన్ని పోతే ఇవ్వాలి. అది కాకపోయినా ఊళ్ళ ఈ భూమిలో చెట్టు ఉంటే చెట్టుకు పైసలు, ఒక బోరు ఉంటే బోరుకు పైసలు, మళ్ళీ వాటికి కూడా సపరేట్ గా. ఏది అడిగితే అది కాదనలేదు, ఏది అడిగితే అది ఇచ్చుకుంటూ పోయిండు. 18 లక్షలు ఇస్తా అన్నాడు, 150 గజాల భూమి ఇస్తా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, లోపల బోర్ ఉంటే బోరుకు పైసలు, దేనికుంటే ఆ పైసలు. ఆ ప్యాకేజ్ కూడా ఓకే, క్యారియన్ కానీ వెళ్ళండి. కాకపోతే పూర్తిగా సంతోషంగా రైతులు భూములు ఇవ్వాలి.